హాయ్. ఎలా ఉన్నావు? వెల్, స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను. అయినో ఇది నీకు సర్ప్రైజింగ్గా ఉండొచ్చు. మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ ఎప్పుడొచ్చినా నువ్వే ప్యాచప్ చేసేదాన్ని. కానీ ఈసారి నువ్వు రాలేదు. నేను చాలా రెస్ట్లెస్ అయ్యాను. ఐ నో దే వాస్ సంథింగ్ రియలీ రాంగ్. ఏదో మిస్ అవుతుందని అనిపించింది. అప్పుడు అర్థమైంది నీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి. గుడ్. యాక్చువల్గా నన్ను చూడగానే ఎక్కడ మొహం తిప్పుకుంటావో లేకపోతే తిడతావో అనుకున్నాను. బట్ నీ స్మైల్ చూసి నువ్వు ఇంత కూల్గా ఉండడం చూసి ఐఎమ్ రియలీ హ్యాపీ. అసలు ఆ రోజు నిజంగానే. వద్దు విజయ్, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. లెట్స్ నాట్ డిగ్ ఇన్ టు ద పాస్ట్. ఐవ్ మూవ్డ్ ఆన్. నాకు పెళ్లి కాబోతుంది. అతని పేరు ఆనంద్. తంది మీ విజయవాడే. అక్షర, I know it's my mistake. But how can you do this to me? I'm not answerable to you anymore, Vijay. So, అతనే పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయిపోయావా? డెసిషన్ చాలా ఫాస్ట్ గా తీసుకున్నావే. ఎప్పుడూ లాంగ్ రన్ లో కొన్ని థింగ్స్ వర్కౌట్ అవ్వవు అన్నప్పుడు డెసిషన్ ఫాస్ట్ గానే తీసుకోవాలి విజయ్. ఆనంద్ లో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? తప్పు నా వైపు ఉన్నా కూడా హీ నెవర్ వాక్స్ అవుట్ ఆన్ మీ. తను ఎప్పుడూ నా వెంటే ఉంటాడు. నాకది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ మూవ్ ఆన్. దట్ మేక్స్ సెన్స్. బాయ్. బాయ్. అక్షర, నేను ఎప్పుడైనా కాల్ చేయొచ్చా? నువ్వు ఓకే అంటేనే. ఆఫ్ కోర్స్ విజయ్, నువ్వు కాల్ చేయొచ్చు. బాయ్. బాయ్. అక్షర్కి పెళ్లి కుదిరింది అంటే చాలా సంతోషంగా ఉంది వదినా. అన్నట్టు పిల్లలకి మాకు షాపింగ్ మొదలు పెట్టేయాలి. 10-15 రోజుల ముందే చీరలన్నీ కొనేయాలి. మా మనవడికి పెళ్లి కుదిరిపోయింది అబ్బాయి. పిల్ల సూపర్. ముహూర్తమా చెప్తా ఉండండి అర్రా. అందరికీ చెప్తాం, తొందరపడమాకండి. అన్నట్టు మర్చిపోయిన సుమి, గంటకు ఒక్కసారైనా మగపల్లి వారికి టీలు కాఫీలు ఇస్తూ ఉండాలి. ఆనంద్ కి టీ అంటే అస్సలు పడదు, ఓన్లీ కాఫీ. కాఫీలు టీలు తర్వాతే పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ రకరకాల స్వీట్లు పెట్టాలి. అయ్యో నానా వాళ్ళకి షుగర్ ఉంటేను. శుభం మలకవే సుబ్బి అంటే నువ్వు నాలాగా ముండం వస్తావా అన్నట నీలాంటి. లేకపోతే పెద్దవాళ్ళకి పిల్లలకి సాయంకాలం కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ పెట్టండి. మరి ఈవినింగ్ డ్రింక్ పార్టీ అడిగితే దీని ముందు గదిలో పెట్టండి. ముహూర్తం సోమవారం ఉంటే మంచిది. అర్ధరాత్రి ముహూర్తాలు లేకుండా చూసుకోండి. అరే వీకెండ్స్ అయితే బెటర్ రా భయ్. లీవ్ దొరకడు కష్టంగా ఉంది. అనే పెళ్లి కనీసం 4 రోజులైనా జరగాలి. ఏ సాంప్రదాయమైనా పర్వాలేదండి, కానీ సంతోషంగా జరగాలి. మెనూలో బొబ్బట్లు కంపల్సరీ కావాలి. అలా డీజే ఎంత మాట్లాడమంటారు? పిన్ని, ఆనంద్ మేకప్ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఏం చేస్తున్నా నాన్న? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారే. పెళ్లికి మెనూ డిసైడ్ చేస్తున్నాను. అందులో బటర్ స్కాచ్ ఉందా? లేదురా. నాన్న కాదు నాన్న, నేను రాశాను. కానీ ఆ కేటర్ గాడు చిన్న పిల్లలకి చాక్లెట్ ఎక్కువ ఇష్టమని చాక్లెట్ రాయించాడు. కానీ నాకు బటర్ స్కాచ్ ఇష్టం అని నీకు తెలుసు కదా. అవునరా, కానీ అక్కడ నువ్వు నా కూతురువి కాదు, పెళ్లి కూతురువి. అయినా మండపంలో ఐస్ క్రీమ్ తింటూ కూర్చుంటావేంటి? పెళ్లి చేసుకుని తాళి కట్టించుకుని మీ ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. రేయ్, ఏమైందిరా? నాన్న, పెళ్లి తర్వాత జీవితం మారిపోతుందంటారు, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అవుతాయంటారు, నిజమా? అక్షర, చిన్నప్పుడు నీకు గుర్తుందా? గజ్జలు కావాలి గజ్జలు కావాలి అని తెగమారం చేశావు. చాలా షాపుల్లో తిరిగి నీకు కావాల్సిన గజ్జలే కొన్నా. అవి బాగా బరువుగా గట్టిగా ఉన్నాయి, కానీ అదే కావాలి అన్నావు.
సరే ఇంటికి వచ్చి అవే కట్టుకుని ఇటు అటు పరిగెత్తుతూనే ఉన్నాం. అది చూసి నేను ఉట్టిగా అడిగాను, ఏమ్మా నొప్పిగా ఉన్నాయా? అప్పుడు ముద్దుగా ఒక మాట అన్నావురా, లేదు నాన్న అవి బరువుగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి, కానీ నేను నడుస్తున్నప్పుడు అది గళ్ళు గళ్ళు మన ఒక శబ్దం చేస్తాం చూడు, అది చాలా బాగుంది నాన్న, తీయొద్దు నాన్న అన్నావు. పెళ్లి కూడా అంతేరా, కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం మొహమాటం ఉంటుంది, కొంచెం బాధగా ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. కానీ కూతురంటే తప్పదుగా, పంపించి ఏం పర్లేదులేండి, ఏం పర్లేదు. అక్షర నాకు ఒక డౌట్, ఇంత పాత పాట నీకెలా తెలుసు? అది నేను చెప్తాను చల్లమ్మ. నేను టీవీలో ఎప్పుడైనా పాత సినిమాలు చూస్తూ ఉంటే ఇది ఇంతప్పటి నుంచి వచ్చి నా ఒళ్ళో కూర్చొని చూస్తూ ఉండేది. ఇంకే పెళ్ళయ్యాక మామగారితో రాగాలు మొగుడుతో జాగారాలు. అక్షర చెప్పడం మర్చిపోయాను, వచ్చే నెలలో మేమందరూ మా ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం. మా పూర్వీకుల ఇల్లు, ప్రతి సంవత్సరం వెళ్తుంటాం. ముందు దేవుడికి పూజలు నైవేద్యం పెట్టేస్తాం, తర్వాత ఫుల్ ఎంజాయ్మెంట్. నువ్వు కూడా రావచ్చు కదా? ఏంటమ్మా నాన్న పర్మిషన్ కావాలా? ఏంటి హనుమంతరావు మీరు ఎంత స్ట్రిక్ట్? అయ్యో అదేం లేదండి, అయినా మీరు నన్ను అడగడం ఏమిటి? మీరు ఆర్డర్ వేయండి. ఇక నుంచి తను నా కూతురు కాదు, మీ ఇంటి కోడలనుకోండి, ఓకేనా? ఓకే ఓకే. ఈ ఆనంద సమయంలో అమ్మా నువ్వు టీ పెట్టు, నానా నువ్వు టీవీ పెట్టు, నేను అక్షరాని లైన్ లో పెడతావా? నానా ఆనంద్ ఓ ఏంటి నాకే కాదు, వెయిటర్ కి వెళ్ళి ఇచ్చేసిరా. సారీ. హే చాలా బాగుంది. నేనే సెలెక్ట్ చేశా. నాకు T20 మ్యాచ్ అన్న టైటన్ వాచ్ అన్న చాలా ఇష్టం. వావ్. హే ఇటు 2 రెడ్ వెల్వెట్ కప్ కేక్స్, 1 క్లబ్ శాండ్విచ్, దట్స్ ఇట్ ఫర్ నౌ. నన్ను అడగవా? నువ్వు డిసైడ్ చేసుకునేసరికి లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అవుతుందని నేనే ఆర్డర్ ఇస్తాను. 1 సెకండ్. ఎస్ ప్లీజ్. విజయ్, నేను ఈ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను? వీఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, చెప్పు. సారీ. సారీ నేను చెప్పాను. చాలా బాగుంది. నీకు లేట్ అవుతుంది, నేను స్టార్ట్ చేశా. హ్యావ్ ఇట్. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎనీ ప్రాబ్లం? నథింగ్. విజయ్ కాల్ చేశాడు కదా, షాక్ అయ్యావు కదా. యు నో వాట్, కాబోయేవాడు పక్కన ఉండగా పక్కకి వెళ్ళి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం. ఈ ప్రపంచంలో మతం లేని మనిషి ఉంటాడేమో గానీ గతం లేని మనిషి ఉండడు. నువ్వు రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు. విజయ్ కూడా చాలా డిఫరెంట్, ఇన్ఫాక్ట్ కొంచెం మెంటల్ కూడా. ఎందుకు ఏమైంది? అరే నంబర్ డిలీట్ చేసావా అని అడుగుతున్నాడు. హీస్ మ్యాడ్. అందులో ఏముంది? భార్గవి నంబర్ ఇంకా నా దగ్గర ఉంది. చెప్పా కదా, కాలేజ్ రా. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ఉంది. ఇంతకీ ఎందుకు కాల్ చేశాడు? బేసిక్ గా తంది మీ విజయవాడే. తనకి విజయవాడ, హైదరాబాద్ రెండిట్లోనూ బొటిక్ బ్రాంచెస్ ఉన్నాయి. కొన్ని సారీ డిజైనింగ్ లో నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. హౌ కెన్ ఐ? ఇట్స్ ఓకే. మీరిద్దరూ ఇదివరకు కలిసి వర్క్ చేశారు కదా, మళ్ళీ చేస్తే తప్పే ఉంది. నీకు ఓకేనా? నీ చాయిస్. నువ్వు ఎక్కడ పని చేయాలనుకుంటున్నావు, ఎవరితో పని చేయాలనుకుంటున్నావు, నీ ఇష్టం. ఆర్ యు షూర్? నువ్వు మందు తాగి పడిపోతావంటే నమ్ముతానేమో గానీ అతనికి మళ్ళీ పడిపోతావంటే ఛాన్సే లేదు. బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది, అందులోంచి ఎవ్వరు బయటకు వెళ్ళలేరు. బుమ్ బుమ్ బుమ్. నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఓన్ హర్ కాన్ఫిడెన్స్. అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్. తను నాది అనే కాన్ఫిడెన్స్. తనను తాను నమ్మిన వాడే అవతల వాళ్ళని కూడా నమ్మగలడని ఒక మహానుభావుడు చెప్పాడు. ఎవరు? నేనే. ఇవి మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ తెలివితేటలే కదా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, షూర్ షూర్, థ్యాంక్ యూ. దే జస్ట్ లవ్ యువర్ డిజైన్. గుడ్. రియలీ అక్షర, ఇదంతా నేను ఎంత మిస్ అయినా తెలుసా? నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా. హారిజాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు. అలాగే టాప్ మీద పర్ల్స్ ఉండాలన్న ఐడియా కూడా నీదే. అమేజింగ్. క్లయింట్స్ కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది. ఇప్పుడు అర్థమైంది
వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టుబట్టారు? నీకు సారీ చెప్పడానికి ధైర్యం చాలేదు, లేకపోతే ఈ పాటికి మన బొటికి చాలా ఫ్లరిష్ అయ్యేది. ఓ అదా, ఆ రీజన్ తోనే సారీ చెప్పావా? చిచి అస్సలు కాదు. ఓకే, నేను ఎనీవే వెళ్ళాలి. ఆనంద్ హైదరాబాద్ వస్తున్నాడు. ఓ సో అమ్మ తన్ని డిన్నర్ కి ఇన్వైట్ చేసింది. చాలా హడావిడి చేస్తుంది. నేను త్వరగా ఇంటికెళ్లి పాయసం ఎలా చేయాలో నేర్చుకోవాలి.